నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 1 మే. సో మనకి ఏప్రిల్ మంత్ అయిపోయింది, అదేవిధంగా లాస్ట్ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇది ట్రంకేటెడ్ వీక్. ఈరోజు ఫ్రైడే అయినా కానీ మార్కెట్ హాలిడే, మే డే కాబట్టి. సో మనకి లాస్ట్ వీక్లో మార్కెట్ ఎలా జరిగింది, అదేవిధంగా నెక్స్ట్ వీక్కి మనం మే నెల 1st వీక్కి మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మన ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం మంత్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి మనం మంత్లీ రివ్యూ చూసుకుందాం. లాస్ట్ మంత్ అంటే మనకి ఏప్రిల్ మంత్లో నిఫ్టీ ఎంత లాభం ఇచ్చింది, అదేవిధంగా ఏ సెక్టార్స్ మనకి మంచి లాభాల్లో క్లోజ్ అయినాయి. సో ఫైనాన్షియల్ ఇయర్ 1st మంత్ అనుకోవచ్చు, ఏప్రిల్ మంత్లో మనకి నిఫ్టీ చూస్తే 7.46% పాజిటివ్గా రిజల్ట్ ఇచ్చింది. సో మనం జనరల్గా మన మార్కెట్ అంతా డౌన్ అవుతుంది అనుకుంటాం, కానీ మనం మంత్ ఆన్ మంత్ చూసుకుంటే మనకి మార్చ్తో కంపేర్ చేస్తే ఏప్రిల్ మంత్లో 7.46% రిటర్న్స్ ఇచ్చింది, అంటే ఏప్రిల్ మంత్ మొత్తం తీసుకుంటే. అండ్ సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఇంకొకటి మనం జాగ్రత్తగా గమనిస్తే మార్కెట్లో మిడ్ క్యాప్ స్టాక్స్ డీసెంట్ పర్ఫార్మ్ చేశాయి లాస్ట్ మంత్ మొత్తంలో. సో నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకుంటే 10% రిటర్న్స్ ఇచ్చాయి. సిపిఎస్సి, తర్వాత పిఎస్సి ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా సెక్టోరియల్గా మనకి టాప్ పెర్ఫార్మింగ్ సెక్టార్ అనుకోవచ్చు రియాలిటీ. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ 21.87% పెరిగింది ఏప్రిల్ మంత్లో. అట్లనే మైక్రో క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, నిఫ్టీ ఎనర్జీ, మీడియా, మెటల్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంక్లూడింగ్ ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, ఆల్ సెక్టార్స్ మనకి లాస్ట్ మంత్ ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చాయి. అయితే మన ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. చాలామంది ప్రాఫిట్స్ సంపాదించి ఉండొచ్చు లాస్ట్ ఏప్రిల్ మంత్లో, కొంతమంది నష్టపోయి కూడా ఉండొచ్చు. ఒకటండి, సెక్టోరియల్గా మొమెంటం ఉన్న సెక్టార్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెక్టార్లో ఉన్న క్వాలిటీ స్టాక్స్లో మొమెంటం ఎక్కడుందో చూసి దాని ప్రకారం మనం పొజిషనల్గా ట్రేడింగ్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ సెక్టార్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మన ట్రేడ్ ప్లాన్ ఎట్లా ఉండాలి, అంటే ఏ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, మన స్టాప్ లాస్ని ఎక్కడ పెట్టుకోవాలి, అండ్ హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 1 డే సెమినార్ ఉంది, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఆ వెబినార్కి జాయిన్ కండి. అయితే ఇప్పుడు మనం లాస్ట్ వీక్ కూడా చూద్దాం. లాస్ట్ వీక్లో మనకి నిఫ్టీ నెగటివ్ రిటర్న్ ఇచ్చింది, 0.73% నెగటివ్ రిటర్న్ ఇచ్చింది. అయితే లాస్ట్ వీక్లో చూసుకుంటే సన్ ఫార్మా ఒకటి, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, టెక్ మహేంద్ర, కొటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి లాభాలు ఇచ్చిన స్టాక్స్. అట్లనే సెక్టోరియల్గా చూస్తే లాస్ట్ వీక్ మనకి హైయెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టార్ అంటే ఆయిల్ అండ్ గ్యాస్ 2.46%, దాని తర్వాత ఎనర్జీ. ఇప్పుడు లాస్ట్ మనం కపుల్ ఆఫ్ సెషన్స్ చూసినప్పుడు ఎనర్జీ స్టాక్స్లో ఒక డీసెంట్ మూమెంట్ చూస్తున్నాం, ఫార్మాలో కూడా పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంతవరకు పాజిటివ్గానే క్లోజ్. మంత్లీ క్యాండిల్స్టిక్ చార్ట్, ఎందుకంటే మనం మంత్ అయిపోయింది కాబట్టి, ఏప్రిల్ మంత్ అయిపోయింది, మనం మే 1st తారీఖులో ఉన్నాం. సో మంత్ మొత్తంలో చూస్తే మనకి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ప్రీవియస్ మంత్ అంటే మార్చ్లో నెగటివ్ క్యాలెండర్, ఇది పాజిటివ్ క్యాలెండర్. అండ్ ఇంకొకటి, మనం గతంలో లోయర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంత్ కూడా అదే లోయర్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది, 22,250 ఆ లెవెల్స్. ఆల్మోస్ట్ ఈ మంత్ లో కూడా అదే, కానీ అక్కడి నుంచి మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ. హైయెస్ట్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 24,580 ఆర్ 600 లెవెల్ని టచ్ చేసాం. సో 22,200 నుంచి 24,600 వరకు ఈ మంత్ ట్రేడింగ్ జరిగింది. బిగ్ రేంజ్ అనుకోవచ్చు, అంతకుముందు కూడా పెద్ద రేంజ్. అయితే ఇక్కడ ఒకటి మనకి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్లో చూస్తే ఒక హరామీ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇది. హరామీస్ కూడా జనరల్గా ఏంటంటే ఒక కన్సాలిడేటెడ్ మోడ్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంకొకటి, ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ర్యాలీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఐదర్ సైడ్, ఎట్ సైడ్ ఇస్తుందో మనకి తెలియదు, కానీ ప్యాటర్న్ బ్రేక్అవుట్
ప్యాటర్న్ బ్రేక్అవుట్ అప్ సైడ్ ఇచ్చినా డౌన్ సైడ్ ఇచ్చినా కానీ మూమెంట్ స్పీడ్ ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో అది ఒకటి మనం గమనించాలి ఇది మంత్లీ చార్ట్ తీసుకున్నప్పుడు. అట్లనే మనం వీక్ కంప్లీట్ అయింది కాబట్టి వీక్లీ చార్ట్ కూడా చూద్దాం. ఇది వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్లో ఒక టైప్ ఆఫ్ డోజీ క్యాండిల్ అంటే ప్రీవియస్ వీక్ లో అండ్ ఈ వీక్ హై ఇది తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి అదే రేంజ్ కనపడతా ఉంది. మనం గతంలో లాస్ట్ వీక్లీ క్యాండిల్ అనాలిసిస్ చేసినప్పుడు ఏదైతే మనం రేంజ్ అనుకున్నామో ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది. 23,800 నుంచి 24,350 ఈ రేంజ్లోనే ఈ వీక్ మొత్తం ట్రేడ్ అయింది. ఇప్పుడు మనకి అగైన్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఇవే ఉంటాయి. 24,350 నుంచి 24,580 ఇది స్ట్రాంగ్ వీక్లీ సప్లై జోన్. సో దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళాలంటే మాత్రం ఒక ట్రిగర్, ఒక మంచి పాజిటివ్ ట్రిగర్ ఉండాలి. ఇంకొకటి మార్కెట్లో మనం గమనిస్తే లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ రికవరీ వస్తుంది, హైయర్ లెవెల్ నుంచి బాగా డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ రీజన్స్ రెండు మనం గమనించాలి. ఒకటి రూపీ డాలర్ ఈక్వేషన్. సో మనకి రూపీ చాలా వీక్ అయిపోయింది. సో ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది డాలర్ రూపీతో కంపేర్ చేస్తే. సో రూపీ వీక్ ఉంది. ఇంకొకటి క్రూడ్ ప్రైసెస్, ఇవి రెండు మార్కెట్ని బాగా డ్రాగ్ చేస్తాయి. ఏదన్నా పాజిటివ్ మూమెంటం ఉండి బాగా పైకి వెళ్ళినా కానీ ఈ టూ ఫ్యాక్టర్స్తోని మార్కెట్ మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ఇవి. సో మనం గతంలో వేసుకున్న కీ లెవెల్ ఇప్పటి వరకు కూడా మారలేదు. దాదాపుగా మనకి మోర్ దెన్ 1 వీక్ నుంచి కీ లెవెల్లో ఎలాంటి మార్పు రాలేదు. 23,880 2-3 సార్లు టెస్ట్ చేసింది కానీ ఫెయిల్ కాలేదు. లెవెల్ ఫెయిల్ కావటం అంటే డే క్లోజింగ్ దానికన్నా కింద కావాలి. ఇప్పుడు కూడా మనకి అదే సపోర్ట్ లెవెల్, అదే కీ లెవెల్ లాగా ఉంటుంది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే లోయర్ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ, డోజీ క్యాండిల్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా మనకి కొంత కన్సాలిడేషన్కి అవకాశం ఉండే ప్యాటర్న్స్ అనుకోవచ్చు. ఇంకొకటి మనకి మండే రోజు ఎలక్షన్ రిజల్ట్ ఉంది. డిఫరెంట్ స్టేట్స్ ఆల్రెడీ మనకి ఎగ్జిట్ పోల్ వచ్చేసింది. కాకపోతే రియల్ రిజల్ట్ అనేది మనకి మండే తెలుస్తుంది. దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద ఉంటుంది. ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 23,880. ఇన్ కేస్ 23,880 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం 23,550 వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ అప్ సైడ్ లాస్ట్ ట్రేడింగ్ డే హై తర్వాత 24,150 ఈ లెవెల్స్ని క్రాస్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు టువర్డ్స్ అప్ సైడ్. అప్ సైడ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 24,329. సో 329 ఆర్ 330 లెవెల్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్. ఇంకొకటి మనం గమనిస్తే ఇక్కడ 24,135 140 లెవెల్ ఏదైతే అనుకున్నామో ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. డే క్లోజింగ్ దీనిపైన అయితే మాత్రం ఇక్కడి నుంచి మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు. అది దాదాపుగా 24,580 వరకు వెళ్ళొచ్చు. ఇట్లా ప్రాపర్ లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇది మార్చ్ మంత్, ఇది ఏప్రిల్ మంత్. ఏప్రిల్ మంత్ చూస్తే మార్చ్ మంత్ లో దగ్గరే ఒక స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం టోటల్ క్యాండిల్ అనాలిసిస్ చేసుకుంటే ఈ ఎంటైర్ మార్చ్ మంత్ ఏదైతే క్యాండిల్ ఉందో సో ఇది ఏప్రిల్ మంత్. ఏప్రిల్ మంత్లో ఆల్మోస్ట్ మనం మార్చ్ ఫాల్ని 61.8% రీట్రేస్మెంట్ చేసాం. ఈ హై దానికి దగ్గరలోనే ఉంటుంది. సో దానికన్నా కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది. 61.8% కన్నా కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళి దాని తర్వాత కొంచెం తగ్గింది. సో ఓవరాల్గా చూస్తే మనకి 50% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర మనం క్లోజ్ అయ్యాం, అంటే ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ హై చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది అప్ సైడ్ వెళ్ళేటప్పుడు 57,400. నెక్స్ట్ ఈ మంత్ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్ 51,400. సో ఇన్ బిట్వీన్ లెవెల్స్ మనం వీక్లీ చార్ట్లో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇప్పుడు మనకి లోయర్ లెవెల్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. అంటే మనకి లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయ్యాం, కొంచెం వీక్నెస్ అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 54,000 ఈ వీక్ లో ప్రీవియస్ ఉన్న ఏదైతే వీక్ ఉందో ఆల్మోస్ట్ ఈ లోనే 54,360. ఇప్పుడు మనం 54,863 దగ్గర క్లోజ్ అయ్యాం. సో ఆల్మోస్ట్ ఆ లో మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అది ఫెయిల్ అయితే మాత్రం
500 వరకు రావచ్చు మంత్లీ పివోట్ లెవెల్. సో ఇప్పుడు హైయర్ లెవెల్కి వెళ్తే రెసిస్టెన్స్ పాయింట్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది 56,144 వీక్లీ బేసిస్లో. మనం ఒకసారి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ కూడా చూద్దాం. షార్ట్ టర్మ్లో మనకి ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మనం గతంలో వేసుకున్నాం 54,600, 54,350 ఇది సపోర్ట్ జోన్. ఇక్కడే మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి డైలీ డోజీ బ్రేక్అవుట్ కోసం చూడాలి. సో ఇప్పుడు ఇది ఈ కీ లెవెల్ బ్రీచ్ అయిపోయింది, ఆల్రెడీ కీ లెవెల్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ కీ లెవెల్కి ఇప్పుడు వ్యాలిడిటీ లేదు. కీ లెవెల్ మనకి షిఫ్ట్ అయిపోతుంది హైయర్ సైడ్కి. అంటే మనం ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయాలంటే మన కీ లెవెల్ కన్నా పైన ట్రేడ్ కావాలి. సో ఇప్పుడు కీ లెవెల్ వచ్చి మన కీ లెవెల్ వచ్చి 56,120. సో దానికన్నా పైకి వెళ్తే మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు, మనకి హైయర్ సైడ్ వెళ్ళొచ్చు. 56,900, తర్వాత 57,400, ఆ తర్వాత 57,700. సో ఈ లెవెల్స్ టచ్ చేయొచ్చు ఇన్ కేస్ డే క్లోజింగ్ 56,120 కన్నా పైన అయితే. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్స్, ఇప్పుడు క్లోజింగ్ 54,863, ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 55,380, తర్వాత 55,680. సో ఈ రెండు లెవెల్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. క్లోజింగ్ బేసిస్లో 54,300 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం 53,500 వరకు రావచ్చు. అది షార్ప్ ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో. ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడింగ్ గురించి లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి టెక్నికల్ లెవెల్స్ ఏంటి, సో అడ్వాన్స్డ్ క్యాండిల్ స్టిక్స్ ఏంటి, అదేవిధంగా డిమాండ్ అండ్ సప్లై, కీ లెవెల్ ఎలా వస్తుంది, కీ లెవెల్ని బ్రీచ్ చేసినప్పుడు ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 1 డే వెబినార్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.